ప్రపంచంలో బ్రహ్మదేవుని ఆలయం ఒకటే ఉందని తెలుసా? ఒక రోజు బ్రహ్మదేవుడు రాజస్థాన్ లోని పుష్కర్ లో మహాయజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. యజ్ఞానికి సరస్వతీదేవి ఆలస్యంగా రావడంతో అపశకనం వస్తుందేమో అని భయపడి బ్రహ్మ గాయత్రి దేవిని వివాహం చేసుకుని యజ్ఞం ప్రారంభించాడు. కోపంతో సరస్వతీదేవి, నీకు ఈ భూలోకంలో ఈ ఒక్క ఆలయం తప్ప మరెక్కడా ఆలయాలు ఉండకూడదని శాపం పెట్టింది. కాని కథ ఇక్కడితో ఆగలేదు. ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్పవారన్న వాదనలో శివుడు అనంత జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు వరాహ రూపంలో లోతులోకి వెళ్లి చివర కనుక్కోలేక నిజాయితీగా ఓటమిని అంగీకరించాడు. కాని బ్రహ్మ మాత్రం కేతకి పువ్వును సాక్షిగా చూపించి నేను ఆది వరకు వెళ్ళానని అబద్ధం చెప్పాడు. దాంతో శివుడు కోపగించి నీకు భూమిపై ఎక్కడ ఆలయాలు పూజలు ఉండకూడదని శాపం పెట్టాడు. రెండిటి ఫలితమే ఇప్పటికీ ప్రపంచంలో బ్రహ్మదేవుని ఆలయం ఒకటే ఉంది. అదే రాజస్థాన్ లోని ప్రసిద్ధమైన పుష్కర్ బ్రహ్మ